ఆడవాళ్ళంటేనే అందం, ఆడవాళ్ళ అనుకువ అన్నీ చూస్తే, కానీ 2 జుట్లు కలిస్తే గొడవలు అవుతాయని కూడా ఒక సామెత. అంటే ఒక ఆడవాళ్ళు ఇద్దరు పక్కన ఉంటే, అలాంటి ఈ ఇండస్ట్రీలో మీకు జెలస్ ఫీలింగ్ కానీ మీకు ఎవరి గురించి అయినా, లేదంటే మిమ్మల్ని చూసి ఎవరైనా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారా? ఎలా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటారంటే పైకి అందరూ నా ఫ్రెండ్ అది నా ఫ్రెండ్ అది అని చెప్పుకోవడానికి అందరూ బాగానే ఉంటారండి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సరే మీరు తీసుకోండి, కోమ్లీ నా ఫ్రెండ్ అని చెప్తా. నేను మిమ్మల్ని ఒక కాంటాక్ట్ అడుగుతాను, తను ఒక కో డైరెక్టర్ ఉన్నారు కదా, మంచి మంచి రోల్స్ అందరికి ఇస్తుంటారు, నంబర్ ఇవ్వంటే 4 రోజులు 5 రోజులు పడుతుందండి. అది కూడా మళ్ళీ తిరిగి నేను ఫోన్ చేస్తా, అవునా నేను మర్చిపోయా, ఓకే నేను పంపిస్తా అని చెప్పేసి టైం తీసుకోవడం మనకు అర్థమైపోతుంది కదా. వాళ్ళు ఏంటంటే సపోర్టివ్గా ఉండరండి. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కాదన్ను, మరి ఫ్రెండ్స్ లాగా ముసుగులేసుకొని తిరగాల్సిన పని లేదు దానికోసం. రియల్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్లా ఉండాలి, లేదంటే అసలు పడుచుకోవద్దు. సూపర్ చెప్పారు. ఎందుకంటే అది సెల్ఫిష్నెస్ అంటారు. సో ఏ విధంగా హెల్ప్ చేయరు అదంతా ఉంటుంది కదా. సో ఇంకో క్వశ్చన్, ఇంకో రకంగా చెప్పాలంటే అండి, జెంట్సే బాగా హెల్ప్ చేస్తారండి. వాళ్ళకి అసలు కల్మషం లేదు, ఏమైనా ఉంటే ఇది కమిట్మెంట్ ఏదో తొక్క తోలు అంటున్నారు, అది కూడా మొహం మీద అడుగుతారు. ఏదన్నా మొహం మీద ఉంటారు. లేడీస్ అట్లా కాదండి, మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటికి అందరూ కాదు, కొంతమంది మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే జెంట్స్ చాలా గ్రేట్ అనిపిస్తుంది. పైకి తీసుకెళ్ళిన వాళ్ళే కిందకి తోసేసిన వాళ్ళే అన్నట్టు. సో ఎవరైనా పర్టికులర్గా ఎవరైనా మీరు మైండ్లో? లేదండి, ఒకళ్ళు కాదు, చాలా మందిని చూసానులేండి. నేను ఎందుకు అలా ఉండను అని నేను ఆలోచించుకుంటా పిచ్చిదానిలాగా. నేను కూడా నేర్చుకోవాలా వీళ్ళని చూసాను అనిపిస్తుంది ఒకసారి. వద్దులేండి, మనం మనలా ఉంటే సరిపోతుంది. సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఆర్టిస్టులకి, అమ్మాయిలకి చాలా తక్కువ ఉంటుంది, అది మాత్రం నిజం. సో కో యాక్టర్స్ని చూసి ఒక అమ్మాయిని ఎవరైనా చూసి, అంటే కాంపిటీషన్ వల్ల ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే, మన ఇద్దరం ఒకటే ఎగ్జామ్ రాస్తున్నాను, నేనేదో నీ దగ్గర ఆన్సర్ అడిగినట్టు ఫీల్ అవుతాను అనమాట. అమ్మ ఇది రాస్తే దీనికి కూడా మార్కులు వచ్చేస్తాను. ఇంకోరు బాధపడుతున్నారు కదా, చేస్తే ఏం పోయిందండి. సో కో ఆర్టిస్ట్లో ఎవరైనా అమ్మాయిని చూసి కొంచెం మీరు జెలస్ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఇప్పుడు మీకున్న కాంపిటీటర్ ఎవరు? అసలు కాంపిటీటర్ లేరు. ఎవరు మీరు కాంపిటీటర్? నా జోనే వేరు, నా జోన్లో అసలు ఎవరు లేరు. నేను చేసే రోల్స్లో జోన్లో ఎవరు లేరు. అంటే నేను డిసైడ్ అయ్యి చేస్తున్న రోల్స్ వేరు. సో ఎప్పుడు జెలస్ ఫీలింగ్ రాలేదు? పాస్ట్ జనరేషన్ ఉన్నారు కానీ ఇప్పుడు లేరు అంటున్నాను. సో జెలస్ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? అసలు లేదు. సో నా సెగ్మెంటే ఆడపిల్ల అంటే ఎలా ఉండాలంటారు? నాలా ఉండాలి. సో హిమజలాగా ఉండాలంటారు అంటే ఎలాగంటే బోల్డ్గానే ఉండాలి, కాంప్రమైజ్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. కొట్టే దగ్గర కొట్టాలి, పెట్టే ఎక్కడ చేసింది అక్కడ చేయాలి. సో ఓకే, ఫ్యూచర్లో ఇంకా మిగిలిపోయిన కోరికలు అంటే ఏం లేదన్నారు. బట్ ఎనీవేస్, వాట్స్ యువర్ డ్రీమ్ ఆర్ అంబిషన్ ఆర్ గోల్? అవి ఏం లేవండి, ఈ రోజు వరకే నాకు అంతే. అది కరెక్ట్ అంటారా? రోజు అంటే ఎందుకండి ఇప్పుడు అనకూడదు కానీ, ఎయిమ్ ఫర్ హై అండ్ you'll reach some stage కదా. అది నాకు లేదు కదా, మీకుంది. నేను మీకోసం వెళ్ళమంటారా? అదే నేను అడుగుతున్నాను. నాకుంటే నేను వెళ్తా, నాకు లేకైనా ఉండాలి కదా అంటున్నా. ఎందుకు ఉండాలంటున్నాను? అసలు ఉండాలి అని ఎందుకు ఫిక్స్ అవుతారు? ఏం ఉండాలి, గోల్ ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఎందుకు గోల్ పెట్టుకోకూడదు? నా గోలే హ్యాపీగా చెప్పాలి మీరు. అదే ఇప్పుడు గోల్ ఏంటి అనగానే హ్యాపీగా ఉండాలి. నా గోల్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి. ఇక్కడతో ఈ జనరల్ క్వశ్చన్స్ అయిపోయాయండి. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. నేను చకచక అడిగేస్తాను. నాకు మెమరీ లాస్ ఉంటుందండి, మీరు అంత ఫాస్ట్గా చెప్పేస్తే. అంత ర్యాపిడ్గా చెప్పలేను. చకచక అడిగేస్తా, మీరు కూల్గా చెప్పండి, ఓకేనా? ఓకే, అడగడం మాత్రం చకచక. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏంటి? నా సీరియల్ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. మీకు బాగా ఇష్టమైన సినిమా? నేను శైలజ. మీకు బాగా కంఫర్ట్గా ఉండే డ్రెస్? చుడిదార్. మీకు బాగా ఇష్టమైన కో ఆర్టిస్ట్? హరితేజ. బాగా ఐ లవ్ హర్, మల్టీ టాలెంటెడ్. ఐ లవ్ హరితేజ, మల్టీ టాలెంటెడ్. నాకు లేని అమ్మ దగ్గర ఉంది. డాన్స్ బాగా చేస్తుంది, లైక్ మెమరీ పవర్ బాగుంది. నాకు పర్ఫెక్ట్ అమ్మాయి, చాలా సారీ అమ్మాయి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఇంకొకరిని మీరు మెచ్చుకోవడం అంటే అమ్మాయిలు మెచ్చుకోరు. బట్ అయ్యో డెఫినెట్లీ డైరెక్ట్గా ఆమెకి చెప్పా కూడా. అవునా? సో మీకు నచ్చిన యాంకర్, మేల్ యాంకర్ ఎవరు, ఫీమేల్ యాంకర్ ఎవరు? అఫ్ కోర్స్ ప్రదీప్ గారు అంటే నాకు అభిమానం, యాంకర్. అండ్ ఫీమేల్ సుమక్క. మీకు ఇష్టమైన ఇమోషన్ ఏంటి? క్రయింగ్. కష్టమైన ఇమోషన్? లాఫింగ్. రెండు అదేనా ఇష్టం? క్రయింగ్, లాఫింగ్. క్రయింగ్ అన్నారా? నేను రెండు కూడా లాఫింగ్ ఏంటి అనుకుంటున్నాను. ఇప్పుడు డబ్బింగ్లో ఆ టైంలో నాకు కష్టమైపోతుంది. నవ్వడం అంటే నవ్వు రాదు, ఏడవడం అంటే ఈజీగా ఎడ్ చేస్తా. మీకు ఇష్టమైన హీరోలో ఏ ఆప్షన్? వెంకటేష్ గారు ఇష్టమా, బి నితిన్? ఇద్దరు అన్న. వెంకటేష్ గారు. ఇప్పటి వరకు మీరు చేసిన రోల్స్లో మీకు గుర్తుండిపోయే రోల్ ఏంటి?
అన్నీ గుర్తుంటాయండి, ఎందుకంటే అన్ని టేక్స్ అన్ని సార్లు చేస్తాను కదా. బాగా గుర్తుండిపోయే రోల్? రెండండి, సత్మాన్ భవతి, ఉన్నదొకటే జిందగీ. మీ బలం ఏంటి, బలహీనత ఏంటి? బలం ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా నేను ఫేస్ చేయగలను ఒక ధైర్యం ఉంటుందండి. ప్రపంచం అంతా నాకు ఆపోజిట్లో నిలబడ్డా కూడా నేను ఒక్కదాన్నే కూడా హ్యాపీగా ఉండగలుగుతాను, అదొక ధైర్యం. మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కరిని క్షమించేస్తాను. మా పేరెంట్స్ నాకు చెప్పేది కూడా అదే, అందరిని అలా క్షమించకూడదు, క్షమించి ఇంతవరకు తెచ్చుకున్నాను అంటే మిగతా ఏమైనా జరిగితే అలా ఎక్స్క్యూజెస్ చేస్తూ ఉంటావు రాంగ్, అదొకటి బలహీనత. సో మీరు స్విమ్ సూట్ వేస్తే మీకు హీరోయిన్ రోల్ ఇస్తాను అంటే సూట్ కాదు, వచ్చే రోల్స్ కూడా రావు, డౌటే లేదు. చేరు. హిమజకి పొగరు చాలా ఎక్కువ, ఎస్ ఆర్ నో? ఉంటే బాగుండు. లేదనమాట అయితే. సో ఓకే. డబ్బుల విషయంలో చాలా పిసినారి అని విన్నాను, అది ఎంతవరకు? అవి అవునా? కాదండి బాబు, ఐ స్పెండ్ అ లాట్. మా ఇంట్లో వాళ్ళు వింటే హ్యాపీ ఫీల్ అవుతారు. నేను పిసినారి అంటే అబ్బా కనీసం వినడానికైనా బాగుందని. అవునా? కోపం వచ్చినప్పుడు ఏదో చేస్తారంట, ఏంటది? పగలు కొట్టేస్తా. ఏం మరి మీరు చెప్పాలి, ఏం చేస్తారు? ఒకటి చెప్పారు. సో కోపం వచ్చినప్పుడు అన్ని వస్తువు పగలు కొట్టేస్తారా? టీపా అయితే బాహుబలి రేంజ్లో వెళ్ళి గ్లాస్ టీపా ఉంటుంది, అది లేకపోతే 7 kgs 8 kgs ఈజీగా ఉంటుంది. అది లేకపోతే ఫోన్స్, లేకపోతే టీవీ. ఓకే, ఏదో ఒకటైతే పగలాల్సిందే. అంటే కోపం మనం అట్లీస్ట్ మనుషుల మీద చూచట్ల, వస్తువుల మీదే కదా. కాస్ట్లీ వస్తువులు పడేస్తారు కదా. పర్లేదు, వస్తువులే కదా, కొనుక్కోవచ్చు. ఓకే. లైఫ్ ఫిలాసఫీ అండ్ సక్సెస్ డెఫినేషన్ యాజ్ పర్ హిమజ. సక్సెస్ అనేది మన థింకింగ్లో ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నే తీసుకోండి, నేను సక్సెస్ అయ్యాను అనుకుంటా, నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పటికిప్పుడు అనకూడదు, కానీ ఇప్పటికిప్పుడు నేను పోయినా కానీ హ్యాపీగా పోతా. సాటిస్ఫాక్షన్ అనేది ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఈజ్ సక్సెస్ ఇన్ మై వ్యూ. లైఫ్ ఫిలాసఫీ అదే, రెండు అదే. హ్యాపీగా ఉంటే అంతే. చివరిగా మీ మాటగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నన్ను ఇష్టపడే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నేను ది బెస్ట్, ఐ విల్ డూ మై బెస్ట్ అండి ఇండస్ట్రీలో. ఎందుకంటే మీకు మాకు ఉన్న రిలేషన్ అదే, దాని గురించే మాట్లాడుతున్నాను అందుకని. సో నా వరకు నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, నేను మంచి రోల్స్ చేస్తాను, మంచి పేరు సంపాదించుకుంటాను. ఇబ్బంది పడి చేయాల్సిన సిచ్యువేషన్స్ నేను తెచ్చుకోవడం ఇష్టం లేదు. అందుకనే ఇదే అందరికీ చెప్పాలనుకుంటున్నాను కూడా, ఎవరిని ఫోర్స్ చేయదు హీరోయిన్గా చేయండి, అది చేయండి, ఇది చేయండి. మాకు వచ్చిన దాంట్లో, మాకు కుదిరిన దాంట్లో మేము చేస్తాం. నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దు, అంతే. థ్యాంక్స్ అ లాట్ హిమజ గారు, మీరు చాలా టైం ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. యూ హ్యావ్ మేడ్ మై షో సక్సెస్ఫుల్. మీరు ఇంకా హైట్స్ రీచ్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, అండ్ మీరు కోరుకున్నట్టుగా అన్ని రోల్స్ అండ్ మీరు కోరికలు తీరాలి. కోరికలు అయితే మీకు లేవంటున్నారు, బట్ స్టిల్ గ్రేట్ హైట్స్. ఊరికే ఏదో ఒక లైఫ్ డ్రైవ్ చేయడానికి ఏదో కోరికలు ఉండాలి. ఇవాళ ఏదో బెటర్ అంటే ఆగిపోతుంది అబ్బా, నో బెటర్. యా, మీరు అన్నట్టుగా. యా, వన్స్ అగైన్ థ్యాంక్స్. మీరు చాలా పేషెన్స్తో మాకు సమాధానాలు ఇచ్చారు, అండ్ మా ఆడియన్స్ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. మీ జర్నీ తీసుకున్నట్టయితే మీ కెరియర్ కానీ, మీ పర్సనల్ లైఫ్ కానీ అన్ని విషయాలు మాతో షేర్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యూ హ్యావ్ మేడ్ మై షో సక్సెస్ఫుల్. చివరిగా ఏంటంటే, మీరు మంచి గొప్ప హైట్స్ రీచ్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. నేను మాత్రమే కాదు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, అట్ ద సేమ్ టైం మై డ్రీమ్ మీడియా కూడా. థ్యాంక్ యూ సో మచ్.